గోల్డ్ స్పాట్లు, లిమ్కాలు, మజాలు మా చిన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్లు దూరదర్శన్ నుంచి ఆల్ ఇండియా రేడియో దాకా అప్పుడు అవే కదా ప్రసార మాధ్యమాలు. వాటిట్లో అవే అడ్వర్టైజ్మెంట్లు వచ్చాయి. అయితే ఆ తర్వాత కోకో కోలా రంగంలోకి దిగిన తర్వాత వీటిని ముంచేసి ఈ ప్లాంట్లను అది కొనేసేసి ఆ పైన మజా లాంటి వాటి అడ్వర్టైజ్మెంట్ అసలు ఈ అడ్వర్టైజ్మెంట్ తగ్గించేసి కోక్ థమ్సప్ల అడ్వర్టైజ్మెంట్లు హైలైట్ చేసుకుంటూ వచ్చింది. బ్యాట్లింగ్ కంపెనీలో అదొక కీలకమైనటువంటి పాత్ర. చాలా ఇప్పుడు 1,00,00,000 పైగా మార్కెట్ కూల్ డ్రింక్స్ నడుస్తుంటే అదంతా వాళ్ళ చేతికే పోతున్నది. కోకో కోలా, థమ్సప్ ఇదంతా కూడా వాళ్ళ దగ్గరికే పోతుంది. ఇదే సందర్భంలో స్వదేశీ కూల్ డ్రింక్స్ని రంగంలోకి తీసుకొచ్చినటువంటి రిలయన్స్ దానికి సంబంధించినటువంటి ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసింది. అప్పట్లో ఏదైతే ₹5 పెట్ బాటిల్ లాంటి దాని ద్వారా వాళ్ళు సక్సెస్ అయ్యారో ఇప్పుడు వీళ్ళు ₹10 ఈ రేంజ్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు సీన్ కట్ చేస్తే అలవాటు చేస్తున్నారు కానీ ఇంకా ఆశించినంత స్పీడ్ రాలేదు. దానికి కారణం ఏంటంటే డిస్ట్రిబ్యూషన్కి ముందు ప్రొడక్షన్ ఎక్కడికక్కడ ఉంటే డిస్ట్రిబ్యూషన్ వేగంగా నడుస్తుంది. కాబట్టి వీళ్ళు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ని చూస్ చేసుకుంది రిలయన్స్. కర్నూలులో బ్యాట్లింగ్ కంపెనీ పెడుతోంది. వందలాది కాదు, లక్షలాది కాదు, కోట్లాది బాటిళ్ళు అక్కడ కూల్ డ్రింక్ తయారు చేసి ఇక్కడ రాష్ట్రంతో పాటుగా అటు పక్కన కర్ణాటకకి, అటు పక్కన తమిళనాడుకి, ఇటు ఆంధ్రాకి, ఇటు తెలంగాణకి 4 వైపులకి ఈజీగా సప్లై చేయడానికి వీలుండేటటువంటి సెంటర్ కిందన దాన్ని ఎంచుకుంది. అట్లాగే చీఫ్ లేబర్ దొరుకుతారని ఎంచుకుంది. దాదాపు 6,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి ఆ కోణంలో వస్తుంది. రేపు మార్చి కల్లా రన్నింగ్లోకి తీసుకొచ్చేయడానికి శంకుస్థాపన ఈ మధ్యనే చేశారు. మార్చి కల్లా రన్నింగ్లోకి రావడానికి సిద్ధపడుతోంది. వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభించినట్టయింది.